ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏందంటే, 8వ తరగతి తెలుగులో 10వ పాఠ్యాంశమైన నాటి చదువు అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్‌ని ఈ వీడియోలో చూద్దాం. మొదటి ప్రశ్న, ఆత్మకథా ప్రక్రియ లక్షణాలను గురించి రాయండి. తర్వాత రెండవ ప్రశ్న, వెంకట రంగయ్య పరీక్షలలో కృతార్థుడైన విధానం రాయండి. మూడవ ప్రశ్న, నాటి చదువు లేదా నాటి విద్యార్థులు దసరా పండుగకు చేసిన కార్యక్రమాన్ని గురించి రాయండి. తర్వాత నాలుగవ ప్రశ్న, ఆనాటి విద్యా విధానాలలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఇక్కడ చూడండి, క్రమంగా కొంత అయిపోతేనే దానికి కంటిన్యూషన్ అమ్మా. ఇది కాలానికి పలకల మీద, ఇది కంటిన్యూషన్. స్క్రీన్ షాట్స్ తీసుకోండి, నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను. ఒకవేళ అక్షరాలు క్లియర్గా లేకపోతే మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దండి. మా నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత ఐదవ ప్రశ్న, విద్యా ఆవశ్యకతను రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇది నోట్స్ రాసుకోవడానికమ్మా మీకు నేను అప్లోడ్ చేస్తున్నది. ఇతరులు దోచుకోవచ్చు, అన్నదమ్ములు వాటాలు వేసుకోవచ్చు ఏదాన్ని ధనాన్ని, కానీ విద్యని ఎవరే కానీ ఏమి చేయలేరు, పంచుకోలేరు. ఆరో ప్రశ్న, నాటి నేటి విద్యా విధానాలు తారతమ్యం గురించి రాయండి. అంటే తేడా, అప్పుడు విద్యా విధానం ఎట్లుండేది, ఇప్పుడు విద్యా విధానం అనేది ఎలా ఉంది. తర్వాత భాషాంశాలు, పదజాలం. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలను రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి. విద్య అంటే చదువు, సొంత వాక్యం ఏం రాస్తున్నారు, చదువు వలన సంస్కారం ఏర్పడుతుంది. తర్వాత నెక్స్ట్ది, పారితోషికం అంటే బహుమతి, సొంత వాక్యం ఆటలలో గెలిచిన వారికి బహుమతులు ఇచ్చారు. తర్వాత కృతార్థుడు ఉత్తీర్ణుడయ్యాడు. నేను 10వ తరగతి 10 పాయింట్లతో ఉత్తీర్ణ అంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా అని అర్థం. జ్ఞాపకం అంటే గుర్తు, సొంత వాక్యం వృద్ధులు దేనిని సరిగా గుర్తు పెట్టుకోలేరు. తర్వాత పాండిత్యం అంటే వైదుష్యం, ఎక్కువ పుస్తకాలు చదివితే వైదుష్యం పెరుగుతుంది. తర్వాత రెండవ, క్రింది ప్రకృతి వికృతి పదాలను జతపరిచి రాయండి. సూర్యుడు అంటే సూర్యుడు, అమావాస్య అంటే అమావాస, ఆర్య అంటే అయ్య, ఉపాధ్యాయుడు అంటే వజ్జ, భక్తి అంటే భక్తి. ప్రకృతి వికృతులు ఇట్లా విడదీసిన సపరేట్ రాసుకుంటాం. తర్వాత వ్యాకరణాంశాలు. క్రింది సంధి పదాలకు తగిన విధంగా సమాధానాలను రాయండి. సూర్యోదయం అంటే సూర్య ప్లస్ ఉదయం గుణసంధి, గ్రామాంతరం అంటే గ్రామ ప్లస్ అంతరం సవర్ణ దీర్ఘ సంధి, విద్యాలయాలు విద్యా ప్లస్ ఆలయాలు సవర్ణ దీర్ఘ సంధి, మధ్యాహ్నం అంటే మధ్య ప్లస్ ఆన్యం సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత క్రింది పదాలకు విగ్రహ వాక్యాలను రాసి నామాలను రాయండి. నా జన్మదినం, నా యొక్క జన్మదినం. షష్ఠీ తత్పురుష యొక్క వచ్చింది కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం. పెద్ద బాలశిక్ష, పెద్దదైన బాలశిక్ష, విశేషంగా ఉంది కదా పెద్ద అని, కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పాతది పద్ధతి, పాతదైన పద్ధతి, విశేషణంగా ఉంది పాతది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 2 గంటలు, రెండైన గంటలు, ఇక్కడ సంఖ్య వచ్చింది కాబట్టి ద్విగు సమాసం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు.